హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు లేదా ఏ కీ పేపర్ మీరు నేర్చుకోబోతున్నారు అంటే మొన్న మనం రాసిన CPGET 2021 ఎగ్జామినేషన్కు సంబంధించి క్వశ్చన్ కీ పేపర్ మీరు క్వశ్చన్ పేపర్కి సంబంధించిన కీ ఈ వీడియోలో మీరు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు అప్పుడు ఏ బిట్కి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీకు తెలుస్తుంది. మీరు ఎగ్జామినేషన్ రాశారు కాబట్టి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేశారు అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూడండి. ఇప్పటి వరకు మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అక్కడ మీరు నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే మీరు వీడియోని డైరెక్ట్గా చూసే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ ఇయర్ కోసం ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ CPGET 2022 కొరకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. అదేంటి అంటే నేను ఓన్గా తయారు చేసిన బుక్ నెక్స్ట్ ఇయర్కి నేను రిలీజ్ చేయబోతున్నాను. ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఓవరాల్ పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించిన మెటీరియల్ బుక్ని నేను నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ లోపు నేను ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు అది మంచి గుడ్ న్యూస్గా ఉంటుంది. ఆ బుక్ కనుక మీరు కొనుక్కొని చదివితే డెఫినెట్గా మీరు మంచి యూనివర్సిటీలో సీట్ పొందవచ్చు. ఆలస్యం చేయకుండా మనం రీసెంట్గా రాసిన CPGET 2021 ఎగ్జామినేషన్కు సంబంధించి ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి కీ పేపర్ ఇప్పుడు మనం చూద్దాం. ఇంక్లూడింగ్ క్వశ్చన్ పేపర్తో సహా మీకు నేను ఆన్సర్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. రైట్. ఈ విధంగా మనకుంది. పార్ట్ ఏ వచ్చేసి మనకి టోటల్గా 40 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఇందులో గ్రామర్ పార్ట్ ఉంటుంది. అండ్ పార్ట్ బి వచ్చేసి టోటల్గా లిటరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి 60 మార్కులు. ఓవరాల్ కనుక మీకు 100 మార్క్స్ ఉన్నాయి. మీరు మంచి యూనివర్సిటీలో సీట్ సాధించాలి అంటే 80 అబోవ్ మార్క్స్ మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. మీ కేటగిరీని బట్టి కూడా మార్క్స్ వేరియేషన్లో కూడా అంటే కట్ ఆఫ్ మార్క్స్ వేరియేషన్ కూడా ఉండడం జరుగుతుంది. మీకు మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి అనుకుంటే మాత్రం 80+ మార్క్స్ మీకు వచ్చి ఉండాలి. అది మాత్రం దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ ఇచ్చారు చూడండి. FEASIBLE. ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్కి వెళ్దాం. ఇక్కడ కూడా చూస్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ వచ్చేసి గ్రెగారియస్, GREGARIOUS. ఇక్కడ కరెక్ట్ స్పెల్ వర్డ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ ఉంది. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఎంబ్రేజిల్మెంట్, EMBEZZLEMENT. నేను ఎందుకు తొందరగా చదువుతున్నానంటే మనం 100 క్వశ్చన్స్ మనం చదివి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కడన్నా అవసరం ఉంటే అది చేసి మొత్తం చూసేసరికి మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి కొంచెం తొందరగా చెప్తాను. మీరు మీ యొక్క ఆన్సర్స్ని చెక్ చేసుకోండి ఒకటి. రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా సేమ్ ఉంది. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. DEMURRAGE, డిమర్జ్. ఇదన్నమాట ఈ వర్డ్, దాని కరెక్ట్ స్పెల్డ్ అది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా సేమ్ ఉంది. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. AMELIORATION. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇది మాత్రం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి కూడా చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని ఉంది. దీని థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. The correct spelling is ENTREPRENEUR. ఇది కరెక్ట్ స్పెల్ట్, అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ సెవెంత్ క్వశ్చన్ కూడా మిస్సింగ్ లెటర్స్ ఆర్ మిస్పెల్ట్ వర్డ్స్ కింద చూడవచ్చు. దీని ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ PLEBEIAN. ఇది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి choose the appropriate punctuation mark in the
స్క్వేర్ బ్రాకెట్. సో ఇక్కడ ఈ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో ఆ బ్రాకెట్లో ఆ స్క్వేర్ బ్రాకెట్లో ఏ పంక్చువేషన్ మార్క్స్ వస్తుంది అనేది కరెక్ట్గా చూజ్ చేసుకోమన్నాడు. క్వశ్చన్ వచ్చేసి దేవర్ డిబేటింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది వ్యాక్సిన్. మనకి స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ అబ్సెన్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్, డ్యూరేషన్ ఆఫ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ అండ్ ద లైక్స్. సో దీనికి వచ్చేసి కొలన్ మనం యూజ్ చేయాలి. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి సేమ్ అదే మనకి 8thలో ఇచ్చింది ఇక్కడ కూడా ఇచ్చాడు. చూస్ ద అప్రాప్రియేట్ పంక్చువేషన్ మార్క్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్. షీ ఈజ్ ఎ హోమ్ మేకర్, ఎ వండర్ఫుల్ మదర్, ఎ మార్వలస్ కుక్. సో దీనికి వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ సెమీకోలన్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి కూడా సేమ్ ఇచ్చాడు. సో పంక్చువేషన్ మార్క్స్ సంబంధించి ఒకసారి చూద్దాం. సో no one knows exactly how many new religions are there. తర్వాత బ్రాకెట్ ఇచ్చాడు. nor does anyone know how many members there are in each movement. సో ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద ఆన్సర్ ఈజ్ కామా యూజ్ చేయాలన్నమాట అక్కడ. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి సేమ్ కాకుండా సో క్లోజెస్ట్ సినానిమ్ ఐడెంటిఫై చేయమన్నాడు. ఈ సెంటెన్స్లో ఇచ్చిన దాంట్లో ఇటాలిక్లో ఉన్న వర్డ్కి సో సినానిమ్ని అంటే చాలా దగ్గరగా ఉన్న సినానిమ్ని ఏం చేయమన్నాడు అంటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు మీకు ఇచ్చిన ఆప్షన్స్లో. ఇట్ వాజ్ ద ఆల్ట్రూయిజం ఆఫ్ నేషన్స్ దట్ సెంట్ రిలీఫ్ సప్లైస్ టు ద డ్రాట్ రిడెన్ ఏరియాస్. సో ఆల్ట్రూయిజం మీన్స్ ఫిలాంథ్రఫీ. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. సో అదొకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేస్తే సేమ్ అదే. సో మనకి సెంటెన్స్లో ఇచ్చిన ఇటాలిక్ వర్డ్కి సినానిమ్ ఐడెంటిఫై చేయండి అన్నాడు. దో డైలటరీ ఇన్ అండర్టేకింగ్ ద అసైన్మెంట్, షీ వాజ్ క్విక్ ఇన్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో దిస్ ఈస్ ద వన్. అండ్ డైలటరీ ఈజ్ ద వర్డ్. దానికి సినానిమ్ ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డిలేయింగ్. సో రైట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 13th క్వశ్చన్ వచ్చేసి సేమ్ అదే ఇచ్చాడు, సినానిమ్ అడిగాడు. సో ద ఫ్యాక్ట్ త్రూ ఆన్ ఓడియస్ లైట్ ఆన్ ద ఇన్సిడెంట్. సో దీనికి వచ్చేసి దీని ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ద ఆన్సర్ వచ్చేసి హేట్ఫుల్. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్ కరెక్టేనా కాదా. నెక్స్ట్ చూస్ ద క్లోజెస్ట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ క్యాపిటల్స్. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్కి యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదం మీరు చూసుకోండి. ఇంతకుముందు సినానిమ్స్ అన్నాం కదా, సినానిమ్ అంటే సేమ్ అర్థాన్ని ఇచ్చే పదం అనమాట. సో ఇక్కడ యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం అని గుర్తుపెట్టుకోండి. స్లగిష్ అనే దానికి యాంటోనిమ్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రాంప్ట్నెస్. PROMPTNESS, ప్రాంప్ట్నెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి సో ఇక్కడ కూడా మనకి యాంటోనిమ్ ఇచ్చాడు, రిలక్టెంట్. సో రిలక్టెంట్కి సో ఆపోజిట్ వర్డ్ ఎంతూసియాస్టిక్. సో దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ అనమాట. సో అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరు గుర్తు తెచ్చుకోండి మీరు ఏది ఆప్షన్ పెట్టారనేది. నెక్స్ట్ చూస్ ద క్లోజెస్ట్ యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్. సో ఇక్కడ కూడా దీనికి యాంటోనిమ్ చూడమంటున్నాడు. సో ప్రిమేటివ్. సో ప్రిమేటివ్కి యాంటోనిమ్ వచ్చేసి సొఫిస్టికేటెడ్. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చి చూస్ ద వన్ దట్ కెన్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద గివెన్ డిస్క్రిప్షన్. సో మనం దీన్ని సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని చెప్పొచ్చు. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఒకసారి చూడండి. సో ఏ బుక్ కంటైనింగ్ సమరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్. సో దీనికి ఏది సూట్ అవుతుంది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియాలో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంటుంది. సో కాబట్టి సో ఈ సెంటెన్స్కి ఏంటి అట సో సబ్స్టిట్యూట్ వర్డ్ ఈజ్ ఏంటి ఎన్సైక్లోపీడియా. సో ఇది ఎన్నో క్వశ్చన్ ఇది మనకి 17th క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్, దట్ ఈస్ ద ఎన్సైక్లోపీడియా. నెక్స్ట్ 18th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సేమ్ అదే ఇచ్చాడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఏ పర్సన్ హూ ఈట్స్ టూ మచ్. సో దీనికి ఎవరైతే ఎక్కువ బాగా తింటారో సో వాళ్ళని ఏమంటారు ఇంగ్లీష్లో అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్, గ్లూటన్. GLUTTON గ్లూటన్ అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇచ్చాడు మళ్ళీ అగైన్ ఏమిచ్చాడంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇచ్చాడు. సో నెక్స్ట్ వన్ హూ ఫీల్స్ ఎట్ హోమ్ ఇన్ ఎవ్రీ కంట్రీ.
సో దీన్ని ఏమంటారు, దీనికి సూటబుల్ సబ్స్టిట్యూట్ వర్డ్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. కాస్మోపాలిటన్ ఈజ్ ద ఆన్సర్. వన్ హూ feels at home in every country is known as cosmopolitan. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 20th క్వశ్చన్. సో ఇక్కడ కూడా సేమ్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్మెంట్ దట్ ఈజ్ అబ్సల్యూట్లీ క్లియర్ ఈజ్. సో ఒక స్టేట్మెంట్ కనుక చాలా క్లియర్గా ఉంటే దాన్ని అన్ఈక్వోకల్ అని అంటారు. సో UNEQUICVOCAL. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి. సో మనకి పారాగ్రాఫ్ ఇచ్చాడు. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ ఫర్ ద ఈచ్ బ్లాంక్ ఇన్ ద పారాగ్రాఫ్. 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. చూస్ ద ఆప్షన్ దట్ బెస్ట్ ఫిల్స్ ద బ్లాంక్స్. సో ఇక్కడ మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. మనకి ఖాళీ ప్లేస్లో 21, 22, 23, 24 అండ్ 25, 26 అలా ఇచ్చాడు. సో నేను క్వశ్చన్ కూడా చదువుతాను, దాంతోపాటు మీరు ఆన్సర్ కూడా చూడండి. సో మీకు డౌట్ ఉంటే ఒకసారి నేను మళ్ళీ మీకోసం ఆ ప్యాసేజ్ని స్లోగా చూపెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఈ ప్యాసేజ్కి సంబంధించిన ఆన్సర్స్ ఇప్పుడు మనము చూడబోతున్నాం. సో ఇది ఎందుకు చూపెడుతున్నాను ఈ పారాగ్రాఫ్ అంటే కొన్ని క్వశ్చన్ పేపర్స్లలో ABCD అలా డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ ఉండకపోవచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ 21 ఉన్నది కాస్త వేరే ప్లేస్లో 41, 42 అట్లా ఉండొచ్చు. లేదా ఎండింగ్లో 90+ ఉండొచ్చు. సో కాబట్టి ఒకసారి చూసుకోండి. సేమ్ ఉంటే మాత్రం ఫాలో అవ్వండి. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో మనం ఇప్పుడు 21 చూద్దాం. సో ఆ ఇచ్చిన దాంట్లో సో ఇక్కడ ఇచ్చాడు కదా 21లో ఎకనమిస్ట్స్, ఏథిస్ట్స్, బిజినెస్ ఎక్స్పర్ట్స్ డాష్ అని ఇచ్చాడు కదా. అక్కడ ఏ ఆన్సర్ అంటే సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పర్స్యూడ్, PERSUAD, పర్స్యూడ్. సో నెక్స్ట్ వచ్చేసి 22nd బ్రాకెట్లో ఏది వస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4th వన్ ఈజ్ ద రైట్ వన్, దట్ ఈజ్ E. ఓకేనా, E వస్తుంది. నెక్స్ట్ 23rdకి సంబంధించిన బ్లాంక్లో ఖాళీలో ఏది వస్తుందంటే CAN కెన్ అనేది రావడం జరుగుతుంది. సో అదొకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 24 బ్లాంక్లో ఏమొస్తుందంటే ఫర్ అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 25వ బ్లాంక్లో ఏది వస్తుంది, రైట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ON ఆన్. సో ON ఆన్ అనేది రైట్ ప్రిపోజిషన్ అనమాట. నెక్స్ట్ 26వ క్వశ్చన్కి వచ్చేసి లేదా 26వ బ్లాంక్లో ఏది వస్తుందంటే చూజ్, CHOOSE, చూజ్ అనేది రైట్ ఆన్సర్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు. సో 27వ క్వశ్చన్ నుంచి మనకి ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాజ్ అన్ ఎర్రర్. సో కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన సెంటెన్స్లలో ఈ 3 సెంటెన్స్లో ఎక్కడ ఎర్రర్ లేదు కాబట్టి సో ద ఆన్సర్ 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ నో ఎర్రర్. సో మీకోసం ఒకసారి నేను ఆ సెంటెన్సెస్ చదువుతాను. సిన్స్ ఇట్ వాజ్ యాన్ యూజువల్లీ వార్మ్ డే ద డాగ్ లైట్ అండర్ ద ట్రీ ఆల్ డే. సో ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లలో 3 ఎక్కడ ఎర్రర్ లేదు. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ నో ఎర్రర్. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాజ్ అన్ ఎర్రర్. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లలో ఏ సెంటెన్స్లలో ఎర్రర్ ఉందో చెప్పండి అన్నారు. సో ఫస్ట్ సెంటెన్స్లోనే ఎర్రర్ ఉంది. సో అది ఏంటి అంటే హ్యాడ్ ఐ హ్యావ్ బీన్ ఇన్ మై ఎంప్లాయీస్ పొజిషన్. సో ఈ సెంటెన్స్లో గ్రామటికల్గా మిస్టేక్ ఉందని అర్థం అనమాట. నెక్స్ట్ 29th సంబంధించి కూడా సేమ్ ఇచ్చాడు. సో ఈ కింద ఇచ్చిన సెంటెన్స్లలో ఏది సెంటెన్స్లో తప్పు ఉంది, కరెక్షన్స్ ఉన్నాయంటే సో థర్డ్ ఆప్షన్ ఆర్ అటైనబుల్ త్రూ ఆటోమేషన్. సో ఈ సెంటెన్స్లో తప్పు ఉంది అనమాట. నెక్స్ట్ 30 క్వశ్చన్కి వచ్చేస్తే సేమ్ ఇచ్చాడు. సెంటెన్స్ యాజ్ అన్ ఎర్రర్ ఏ సెంటెన్స్లో తప్పు ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ సతీష్ ర్యాన్ సో ఫాస్ట్లీ. సో ఇదనమాట. సో ఇందులో తప్పు ఉంది, రైట్. నెక్స్ట్ 31వ క్వశ్చన్ కనుక చూస్తే సేమ్ కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్లో ఇవ్వడం జరిగింది. సో ఈ కింద ఇచ్చిన దాంట్లో ఏంటి అంటే 4th వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ 3 సెంటెన్స్లలో ఎక్కడ తప్పలేదు. సో ఆన్సర్ వచ్చేసి నో ఎర్రర్. ఆ 3 సెంటెన్సెస్ చూద్దాం. ద ఆల్టర్నేటివ్ అప్రోచ్ వాజ్ therefore consider and found to be far more attractive. సో ఈ 3 సెంటెన్స్లలో తప్పలేదు. సో కాబట్టి ద ఆప్షన్ ఈజ్ నో ఎర్రర్ ఫర్ 31 క్వశ్చన్. నెక్స్ట్ 32 క్వశ్చన్ కనుక చూస్తే సేమ్ ఇచ్చాడు.
సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాజ్ అన్ ఎర్రర్. సో ఇందులో మాత్రం ఏ క్వశ్చన్కి సంబంధించి 32వ క్వశ్చన్కి సంబంధించి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ అ పెన్సిల్ హ్యాస్ బీన్ ప్లేస్డ్. సో ఈ సెంటెన్స్లో కరెక్షన్ ఉంది అని తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ 33 క్వశ్చన్కి వచ్చేసి దీంట్లో కూడా సేమ్ ఇచ్చాడు. కింది ఇచ్చిన సెంటెన్స్లలో ఎందులో కరెక్షన్ ఉంది అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. సో ఆ సెంటెన్స్ వచ్చేసి సిన్స్ ఎ ఫ్యూ డేస్ నౌ. సో ఇందులో కరెక్షన్ ఉందన్నమాట. నెక్స్ట్ 34 క్వశ్చన్స్ కూడా సేమ్ ఇచ్చాడు. కింద ఇచ్చిన సెంటెన్స్లలో ఎక్కడైనా ఎర్రర్ ఉందా అంటే సో ఇక్కడ మాత్రం ద ఫోర్త్ ఆప్షన్ ద ఆన్సర్ ఈజ్ నో ఎర్రర్, అంటే ఇచ్చిన సెంటెన్స్లన్నీ కరెక్టే అనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ దీస్ ఆప్షన్స్ వుడ్ లుక్ మోర్ అట్రాక్టివ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ వచ్చేసి ఇఫ్ ద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ వర్ రెడ్యూస్డ్ కన్సిడరబుల్లీ. సో ఈ సెంటెన్స్లలో ఎక్కడ తప్పలేదు. సో కాబట్టి అక్కడ నో ఎర్రర్ అని ఇచ్చాడు. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 35 క్వశ్చన్ కనుక మనం చూస్తే చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ టు ప్రొడ్యూస్ ఎ కరెక్ట్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి PQRS అని ఇచ్చాడు. సో ఏ పర్సన్ అనేది ఇచ్చాడు మనకి ఫస్ట్ అయితే. పీలో మాత్రం అనదర్స్ వ్యూ పాయింట్ అని ఉంది. క్యూ వచ్చేసి లిమిటెడ్ ఇన్ మైండ్ అండ్ కల్చర్. ఆర్ వచ్చేసి హూ కాంట్ అండర్స్టాండ్. ఎస్ వచ్చేసి ఈజ్ టు దట్ ఎక్స్టెండ్. సో ఈ విధంగా ఉంది. సో ఈ సీక్వెన్స్ని యూజ్ చేసి మీరు కరెక్ట్ సెంటెన్స్ని ఫామ్ చేయండి. సో ఈ ఎన్నో క్వశ్చన్ ఇది 35 క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. సో అది వచ్చేసి సీక్వెన్స్ వచ్చేసి RPSQ. అది ఒకసారి చూసుకునే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ 36వ క్వశ్చన్కి వస్తే సేమ్ సీక్వెన్స్ ఎక్కడ ఇచ్చాడు. సో ఫస్ట్ వచ్చేసి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ మిడ్ నైట్. సో P అనే సీక్వెన్స్లో ఉన్న సెంటెన్స్ ఏంటంటే సిట్టింగ్ ఎట్ ద టేబుల్. క్యూలో ఏముందంటే వెన్ ఐ అరైవ్డ్ హోమ్. ఆర్ వచ్చేసి బట్ ఐ ఫౌండ్ దెమ్ బోత్. సో ఎస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ మీ. సో ఈ సీక్వెన్స్కి సంబంధించి ఈ క్వశ్చన్కి సంబంధించి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో అది వచ్చేసి ద సీక్వెన్స్ ఏంటంటే QRPS ఈజ్ ద రైట్ వన్. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 37th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ టు ప్రొడ్యూస్ కరెక్ట్ సెంటెన్స్. సో ఇది కూడా సేమ్ ఇచ్చాడు. సో ఫస్ట్ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ద ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అనేది ఫస్ట్ సెంటెన్స్గా ఇచ్చాడు. P అనేది కనుక సీక్వెన్స్ కనుక చూస్తే ఫేసింగ్ ద అథారిటీస్. Q కనుక చూస్తే వాజ్ బై ఫార్. నెక్స్ట్ R కనుక చూస్తే ఆఫ్టర్ ద ఎర్త్క్వేక్. S కనుక చూస్తే ద మోస్ట్ అర్జెంట్ ప్రాబ్లం. సో దీనికి సంబంధించి కరెక్ట్ సీక్వెన్స్ ఏంటంటే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సీక్వెన్స్ వచ్చేసి QSPR ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ 38 నుంచి 40 క్వశ్చన్స్ వరకు మనకి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ది 4 కాంబినేషన్స్ కరెక్ట్లీ ఫార్మ్డ్ ద సీక్వెన్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఇన్ ద ప్యాసేజ్. సో రైట్, ఇక్కడ మనకి ఏం చెప్పాడు అంటే ఒక ప్యాసేజ్ ఉంది. ఆ ప్యాసేజ్ని చదివి దాని కింద విచ్ ఆర్ 4 కాంబినేషన్స్ కరెక్ట్లీ, ఏదైనా ఇచ్చిన దాంట్లో ఆ 4 కాంబినేషన్స్ కరెక్ట్గా సీక్వెన్స్ ఉండేటట్టు చూసుకోండి అని ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చాడు సీక్వెన్స్ కూడా ఇచ్చాడు. అదేంటంటే S1 వచ్చేసి దెర్ వాజ్ వన్స్ ఏ హార్డ్ వర్కింగ్ అండ్ పూర్ బట్ వెల్ కంటెంటెడ్ ఫార్మ్ వర్కర్. P వచ్చేసి ద ఫార్మ్ వర్కర్ బరీడ్ ద సిల్వర్ కాయిన్స్ అండర్ ద గ్రౌండ్. So Q వచ్చేసి he used to work all day in his farm and enjoy the gifts of nature. R వచ్చేసి the village sarpanch gave him a bag containing some silver coins to keep. S వచ్చేసి his rich sarpanch took pity upon the farmer worker. So S6 వచ్చేసి from that day the poor farm workers happiness vanished. So ఇందులో ఏ సీక్వెన్స్ కరెక్ట్గా ఉందంటే సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ QSRP. సో QSRP అది 38వ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ 39వ క్వశ్చన్ చూద్దాం. సో ఇందులో S1 వచ్చేసి ఎనీథింగ్ యూ డూ దట్ గివ్స్ యూ సమ్ ఫార్మ్ ఆఫ్ మెంటల్ రిలాక్సేషన్ అండ్ పీస్ విల్ బెనిఫిట్ యువర్ హార్ట్ అండ్ బాడీ. P వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ నెవర్ చూస్ అన్ యాక్టివిటీ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. నెక్స్ట్ Q వచ్చేసి
by all means do some relaxing exercises and even tire yourself to some extent perhaps. Or if you can combine these with the enjoyments as a routine, then so much the better. So you will soon get bored of it. Next to see S6 వచ్చేసి but do not indulge in every exercises. Tune into the warning signals from your body. సో దీనికి సంబంధించి ఏది సీక్వెల్ కరెక్ట్ అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద రైట్ సీక్వెన్స్ ఈజ్ పిఎస్ఆర్క్యూ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 40వ క్వశ్చన్కు సంబంధించి ఇక్కడ కూడా కొన్ని సెంటెన్స్లు ఇచ్చాడు. అకార్డింగ్ టు ద రీసెంట్ రీసెర్చ్ ద క్రిటికల్ పీరియడ్ ఫర్ డెవలపింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇస్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 3 and 5.5 years. P వచ్చేసి ద red two child already has a large vocabulary and a sense of grammar and a sentence structure. Q వచ్చేసి children who are related to in these years have a far better chance of reading well in school, indeed of doing well in all their subjects. Next వచ్చేసి and the reason actually is quite simple. Next this correction is far and away the highest yet found between home influence and school. S6 వచ్చేసి her comprehension of languages is therefore very high. So దీనికి సంబంధించి సెకండ్ ఆప్షన్ is the right one. QSRP is the right answer. QSRP. సో నెక్స్ట్ 41 చూద్దాం. సో 41లో ఇక్కడ మనకి ఏది కనిపిస్తుందంటే మనకి గ్రామర్ స్టార్ట్ అవుతుంది. సో గ్రామర్ పార్ట్ ఒకసారి చూద్దాం. ఇన్ ద లైన్ ద ప్లౌమ్యాన్ homeward flirts in very way. The italicized part is best described by the transferred epithet అనేది ద సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది 41. సో ఇక్కడ నుంచి మనకి లిటరేచర్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో 40 క్వశ్చన్స్ వరకు మనకి గ్రామర్ ఉంటుంది. ఆఫ్టర్ 41 బిట్ నుంచి మనకి లిటరేచర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బిట్. నెక్స్ట్ 42వ క్వశ్చన్ చూద్దాం. ద టర్మ్ ట్రాజడీ డిరైవ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ మీనింగ్. సో దీనికి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. ఏ గోట్ సాంగ్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూద్దాం. The repetition of vowel sound in a line of poetry is referred to as. So దీనికి వచ్చేసి the answer is third one, assonance. So assonance is the right answer. Next 44కి వచ్చేసి which of the following is not true about the కవ్వ ఇన్ ఇండియన్ లిటరేచర్. కవ్వ అంటే ఇది ఇందులో ఇచ్చిన సెంటెన్స్లో కరెక్ట్ కాదు అనేది. సో ఈ 44 క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. ఇట్ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ఇట్స్ మీనింగ్ ఫ్రమ్ ఎర్లియర్ టైమ్స్. సో ఇది కరెక్ట్ కాదు ఆ కవ్వ అనే దానికి సంబంధించి. సో మిగతా 3 సెంటెన్స్లు కరెక్టే అని అర్థం అనమాట. నెక్స్ట్ 45వ క్వశ్చన్ చూద్దాం. ద క్రిటిక్ హూ కాయిన్డ్ ద టర్మ్ ఇంటర్టెక్స్చువాలిటీ వాజ్. సో ఇంటర్టెక్స్చువాలిటీ అనే వర్డ్ని ఎవరు కాయిన్ చేశారంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, జూలియా క్రిస్టేవా చేయడం జరిగింది, దాన్ని కాయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 46వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఆఫ్ ద లిరిక్స్. సో ఇందులో ఇచ్చిన సెంటెన్స్లలో లిరిక్స్కి కరెక్ట్, ఇది లిరిక్స్ సంబంధించిన సెంటెన్స్ కాదు అనేది సో ఆ క్వశ్చన్ అనమాట. సో దానికి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్ క్వైట్ ఫ్రీక్వెంట్లీ ఎక్స్ప్రెసెస్ ద ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ పర్సన్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 46th క్వశ్చన్. నెక్స్ట్ 47వ క్వశ్చన్ చూద్దాం. సోలోయిజం అంటే ఏంటి అనేది ఇచ్చాడు. దాని అర్థం దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ డీవియేషన్ ఫ్రమ్ కన్వెన్షనల్ గ్రామర్, సింటాక్స్ అండ్ ప్రొనౌన్సియేషన్. సో దీనికి ఏంటి 47th బిట్కి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 48th బిట్ చూద్దాం. స్కినెడాచ్ రెఫర్స్ టు. సో ఇది మనకి లిటరీ టర్మ్స్లో ఉంది. సో దీనికి వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ పార్ట్ రిప్రజెంటింగ్ ద హోల్ అనేది దాని ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 49th క్వశ్చన్ కనుక చూస్తే ద కాన్సెప్ట్ ఆఫ్ టచ్ స్టోన్ వాజ్ డెవలప్డ్ మాథ్యూ ఆర్నాల్డ్ ఇన్. సో దీనికి వచ్చేసి ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. ద స్టడీ ఆఫ్ పోయట్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ 49వ దానికి. నెక్స్ట్ 50వ క్వశ్చన్ వచ్చేసి ఐఆర్ రిచర్డ్స్ ఇంట్రడ్యూస్ ద టర్మ్
టెనర్ అండ్ వెహికల్ ఇన్. సో ఐఆర్ రిచర్డ్స్ అనేట ఆయన ఈ రెండు వర్డ్స్ని టర్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఎందులో ఇంట్రడ్యూస్ చేశాడంటే 50వ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దానికి సంబంధించి ఏంటంటే ఫిలాసఫీ ఆఫ్ రెటరిక్ అనే దాంట్లో ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 51 క్వశ్చన్ కనుక చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద ఇంటర్ల్యూడ్కి అప్లికబుల్ కాంది ఈ సెంటెన్స్లో ఏంటి అంటే ద ఆప్షన్ ఈజ్ ఫోర్త్ వన్, ఇట్ వాజ్ పర్టికులర్లీ బ్రిటిష్ ఇన్ ఫార్మ్. సో ఇది అదనమాట. నెక్స్ట్ 52 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద సెంటిమెంటల్ నావెల్కు సంబంధించిన కరెక్ట్ కానీ సెంటెన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్ అండర్ ప్లేడ్ ఇమోషన్స్ అండ్ రిగార్డెడ్ దెమ్ యాజ్ అన్వర్తీ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 53వ క్వశ్చన్ కనుక చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ఏ పాస్టోరల్ ఎలిజీలో ఈ ఇచ్చిన సీక్వెన్స్లో ఏది కరెక్ట్ సీక్వెన్స్ అంటే చూద్దాం. పి వచ్చేసి ద పోయెట్ ఈజ్ జాయిన్డ్ బై ద నేచర్ ఇన్ మార్నింగ్ ద డెత్ ఆఫ్ ద ఫ్రెండ్. నెక్స్ట్ క్యూ వచ్చేసి ద మానర్ అక్యూసెస్ ద సూపర్ న్యాచురల్ గార్డియన్స్ ఆఫ్ ది డెడ్ ఫ్రెండ్ విత్ నెగ్లిజెన్స్. ఆర్ వచ్చేసి ద మాన్యూర్స్ మూవ్ ఇన్ ఏ పొజిషన్. నెక్స్ట్ వచ్చేసి ద పోయెట్ క్వశ్చన్స్ ద జస్టిస్ ఆఫ్ ది సూపర్ న్యాచురల్ ఫోర్సెస్. దీంట్లో ఏది అంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో సీక్వెన్స్ వచ్చేసి PQRS ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 54 క్వశ్చన్కి వచ్చేసి ద కిన్స్టర్ లోర్మన్ అంటే ఏంటి అంటే ద థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో డిస్క్రైబ్ ద లైఫ్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్. సో ఒక ఆర్టిస్ట్కి సంబంధించిన లైఫ్ని చిల్డ్రన్ అంటే ఆయన చిన్నతనం నుంచి యంగ్ ఏజ్ వరకు తెలియజేసేదాన్నే కిన్స్టర్ మ్యాన్ అని అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ 55 క్వశ్చన్ చూద్దాం. ఆల్ ద ఫాలోయింగ్స్ ఆర్ ట్రూ అబౌట్ ద కమెడియా డెల్ ఆర్ట్ ఎక్స్పెక్ట్ దట్. సో ఇందులో ఇచ్చిన దాంట్లో ఇది ఒకటే తప్పుగా ఉంది, మిగతా దాన్ని కరెక్టే అని అర్థం. సో దీనికి వచ్చేసి 55వ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఎక్స్క్లూడెడ్ ఇంప్రొవైజేషన్స్. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 56వ క్వశ్చన్ చూద్దాం. ద ఫౌండర్ ఆఫ్ ది థియేటర్ ఆఫ్ క్రుయాలిటీ వాజ్. సో థియేటర్ ఆఫ్ క్రుయాలిటీని ఫౌండర్ ఎవరు అంటే సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటిదంటే యాంటోనిన్ అట్రుటాడ్ ఇదే అనమాట. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 57వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద ఎపిక్ థియేటర్. సో ఇచ్చిన సెంటెన్స్లలో ఎపిక్ థియేటర్కి సంబంధించి కరెక్ట్గా ఉంది ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్ వాజ్ అ టర్మ్ డెవలప్డ్ బై J.M. Sinji. So that is not the correct one according to the epic theater. So third option is the right one. Next ఏ క్వశ్చన్ అంటే 58వ క్వశ్చన్ చూద్దాం. ద టర్మ్ సానెట్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ద ఇటాలియన్ అండ్ మీట్ ఎ లిటిల్ సాంగ్, దిస్ ఇస్ ద రైట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి 59వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ సానెట్స్ ఇన్వాల్వింగ్ ఎ బ్యూటిఫుల్ హార్టెడ్ లవర్. సో దీనికి వచ్చేసి ద పెట్రార్కన్ సానెట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి 60వ క్వశ్చన్ కనుక మనం చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద ప్రీ రాఫెలైట్ మూమెంట్. సో ప్రీ రాఫెలైట్ మూమెంట్కి సంబంధించి ఇందులో కరెక్ట్గా ఉంది ఏంటి అంటే థర్డ్ వన్. ఇట్ రిజెక్టెడ్ ద వాల్యూస్ ఆఫ్ ది ఇయర్లీ రినైజెన్స్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 61కి సంబంధించి ద ఐడియా ఆఫ్ మేక్ ఇట్ న్యూ ఈజ్ అసోసియేటెడ్ స్పెసిఫికల్లీ విత్ అంటే ద మేక్ ఇట్ న్యూ అనేది దేంతో అసోసియేట్ అవుతుందంటే దీనికి వచ్చేసి ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. ఇమేజిజం ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ 62 క్వశ్చన్స్ చూద్దాం. ద మూమెంట్ దట్ ఎంఫసిస్ ద ఐడియాస్ ఆఫ్ హంగర్స్ sexuality and the pressures of the society and economics on human life is. సో 62వ క్వశ్చన్కి వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేంటంటే న్యాచురలిజం. నెక్స్ట్ 63వ క్వశ్చన్ చూద్దాం. ఇన్ రీసెంట్ టైమ్ ద ఎన్లైట్మెంట్ హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్ బై సమ్ థింకర్స్ ఫర్. సో దీనికి 63వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేంటంటే ఇగ్నోరింగ్ డిఫరెన్సెస్ ఇన్ జెండర్, రేస్ అండ్ ద లైక్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 64వ క్వశ్చన్ చూద్దాం.
దీనికి ఏది ఆన్సర్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద ఏజ్ ఆఫ్ సెన్సిబిలిటీ. సో సెన్సిబిలిటీ ఏజ్కి సంబంధించి ఈ కింది సెంటెన్స్లో కరెక్ట్గా ఉంది ఏంటి అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే ఏంటంటే ఇట్ వాజ్ అన్రిలేటెడ్ టు ద రైజ్ ఆఫ్ ద మిడిల్ క్లాసెస్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 65 క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద మూమెంట్ నోన్ యాజ్ ద మోడర్నిజం. సో మోడర్నిజంకి సంబంధించి ఇక్కడ ఇచ్చింది కరెక్ట్ కాదు. సో అది ఏంటి అంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్ వాజ్ లిమిటెడ్ టు లిటరేచర్. ఇట్ excluded the visual arts such as art, architecture, painting and sculpture, music. So ఇది రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్. నెక్స్ట్ 66వ క్వశ్చన్కి ఆన్సర్ ఏందో చూద్దాం. ద ఆథర్ ఆఫ్ ది ఎస్ఏ కామన్వెల్త్ లిటరేచర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఈ కామన్వెల్త్ లిటరేచర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే దానికి ఆథర్ ఎవరు అంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సల్మాన్ రష్దీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 67వ క్వశ్చన్ చూద్దాం. ద లేక్ స్కూల్ ఆఫ్ పోయట్రీ ఇంక్లూడ్స్. సో లేక్ స్కూల్ పోయట్రీలో ఎవరెవరు ఉంటారంటే సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. వర్డ్స్వర్త్, కాలరిడ్జ్ అండ్ రాబర్ట్ సౌథీ. సో వీళ్ళు ఉంటారు లేక్ పోయిట్స్కి సంబంధించి. నెక్స్ట్ 68వ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ఆప్షన్ దట్ మేక్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బుక్స్ అండ్ ఆథర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో సో ఫస్ట్ ఏమో రిచర్డ్ టోయల్ ఉన్నాడు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ రోగర్ అషామ్ ఉన్నాడు. నెక్స్ట్ థర్డ్ ఫిలిప్ సిడ్నీ. ఫోర్త్ వచ్చేసి థామస్ కిడ్. సో రోమన్ 1 వచ్చేసి ఆస్ట్రాఫెల్ అండ్ స్టెల్లా. సెకండ్ రోమన్ వచ్చేసి లెటర్ వచ్చేసి ద స్పానిష్ ట్రాజడీ. థర్డ్ రోమన్ వచ్చేసి రోమన్ నెంబర్ వచ్చేసి సాంగ్స్ అండ్ సానెట్స్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ స్కూల్ మాస్టర్. సో ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1కి థర్డ్, 2కి ఫోర్త్, 3కి 1, 4కి 2. సో ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సేమ్ ఇచ్చాడు. సో ఒకసారి మీరు ఏంటంటే ఇవన్నీ చదువుతూ పోతుంటే మనకి చాలా టైం పడుతుంది. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద నేను చూపెడతాను కాబట్టి అది చూసుకోండి. సో వచ్చేసి రైటర్స్ వచ్చేసి క్రిస్టఫర్ మార్లో, విలియం మ్యాక్బిస్ థాకరే అండ్ థామస్ మిడిల్టన్, రాబర్ట్ బర్న్. వాళ్ళ బుక్స్ వచ్చేసి Anatomy of Melancholy, Digo, Queen of Catherine, The Bedford Conspiracy, Women Beware Women. సో దీంట్లో కరెక్ట్ సీక్వెన్స్ వచ్చేసి సెకండ్ వన్. ఫస్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి థర్డ్ వచ్చేసి ఫోర్త్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ 1. సో ఇది సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 70 క్వశ్చన్ కూడా సేమ్ ఉంది. ఆథర్స్ వచ్చేసి జాన్ మిల్టన్, యానీ బ్రాడ్స్ట్రీట్, థామస్ హబీస్, సర్ థామస్ బ్రౌన్. సో బుక్స్ వచ్చేసి ద 10th Muse lately sprung up in America. The Leviathan, Religio Medici and Areopagitica. సో దీనికి వచ్చేసి కరెక్ట్ సీక్వెన్స్ వచ్చి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్. అది వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ఫోర్త్, సెకండ్ వన్ ఈజ్ 1, థర్డ్ వన్ ఈజ్ 2, ఫోర్త్ వన్ ఈజ్ థర్డ్. సో అట్లా చూసుకోండి. నెక్స్ట్ 71వ క్వశ్చన్ కూడా సేమ్ ఉంది. బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి వచ్చాడు. జాన్ రాస్కిన్, కామెంట్రీ ప్యాట్మోర్, రాబర్ట్ బ్రౌనింగ్, జార్జ్ ఈలియట్. సో వాళ్ళ బుక్స్ వచ్చేసి మ్యాన్ అండ్ ఉమెన్, యాడమ్ బ్లేడ్, ద ఏంజల్ ఇన్ ద హౌస్, మోడర్న్ పెయింటర్స్. దీనికి సంబంధించిన సీక్వెన్స్ కరెక్ట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫోర్త్, సెకండ్ వన్ ఈజ్ థర్డ్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ 1 అండ్ ఫోర్త్ వన్ ఈజ్ 2. సో ఈ విధంగా చూసుకోండి. నెక్స్ట్ 72వ క్వశ్చన్ కనుక చూసుకున్నా సేమ్ ఉంది. సో రైటర్స్ వచ్చేసి సల్మాన్ బట్లర్, హెన్రీ జేమ్స్, రిడియార్డ్ కిప్లింగ్, జోసెఫ్ కార్నాడ్. సో వర్క్స్ వచ్చేసి ద వే ఆఫ్ ది ఆల్ ఫ్లెష్, ద అంబాసిడర్స్, కిమ్ అండ్ ద హార్ట్ ఆఫ్ డార్క్నెస్. సో దీనికి సంబంధించి కరెక్ట్ సీక్వెన్స్ ఈజ్ ఫస్ట్ వన్, 1కి 1, 2కి 2, 3కి 3 అండ్ 4కి 4. సో ఈ సీక్వెన్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 73 క్వశ్చన్స్ చూద్దాం. సో సేమ్ ఇచ్చాడు. రైటర్స్ వచ్చేసి క్రిస్టఫర్ ఫ్రై, టిఎస్ ఇలియట్, జాన్ ఆస్బోర్న్, దెన్ అగస్తా క్రిస్టిని. సో వర్క్స్ వచ్చేసి ద కాక్టైల్ పార్టీ, ద లేడీస్ నాట్ ఫర్ బర్నింగ్, ద మౌస్ ట్రాప్, లుక్ బ్యాక్ ఇన్ యాంగర్. దీనికి సంబంధించి కరెక్ట్ సీక్వెన్స్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ వన్. ఫస్ట్ దానికి సెకండ్ దానికి 1, థర్డ్ వన్కి ఫోర్త్ వన్కి థర్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏ క్వశ్చన్ అంటే
రైట్. సో మనకి క్వశ్చన్ నెంబర్ 74 to 8 ఏముంది అంటే రీడ్ ద పోయం గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఉంది. 74 నుంచి 80 క్వశ్చన్స్ వరకు. సో మనకి ఇక్కడ ఫైర్ అండ్ ఐస్ అనే పోయం ఇచ్చారు. ఇది ఎవరు రాశారంటే బై రాబర్ట్ ఫ్రాస్ట్ అనే రాశాడు. సో పోయం ఒకసారి మీకోసం చదువుతాను. సమ్ సేస్ ద వరల్డ్ విల్ ఎండ్ ద ఫైర్, సమ్ సేస్ ఇన్ ఐస్. From what I have tasted of desire, I hold with those who favor fire. But if it had to perish twice, I think I know enough of hate to say that for destruction it also is also great and would suffice. సో ఇదనమాట. సో మనం 74వ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద పోయం ఫైర్ సింబలైజెస్. సో దీనికి వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ వన్. సో డిజైర్ ఈజ్ ద ఆన్సర్. 74వ క్వశ్చన్కి డిజైర్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 75వ క్వశ్చన్ చూద్దాం. హోల్డ్ ఇన్ ద లైన్ 4 ఈజ్ క్లోజెస్ట్ ఇన్ ద మీనింగ్ 2. సో 4వ లైన్లో హోల్డ్ అనేది ఉంది, దానికి క్లోజెస్ట్గా ఉన్నది ఏంటంటే దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ బిలీఫ్. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 76వ క్వశ్చన్ చూద్దాం. ద లైన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఈ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అనే సెంటెన్స్ దేనికి ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే ద ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ద ఆన్సర్ ఈజ్ ఐరనీ. సో ఐరనీకి ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. నెక్స్ట్ 77 క్వశ్చన్ వచ్చేసి ద వర్డ్ పెరిష్ మీన్స్ టు డై. సో దీనికి సంబంధించి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. ఆన్సర్ వచ్చేసి సడన్లీ అండ్ వైలెంట్లీ ఈజ్ ద ఆన్సర్. పరిష్ అంటే అర్థం ఏంటి అంటే సడన్లీ అండ్ వైలెంట్లీ అని అర్థం అనమాట. నెక్స్ట్ 78వ క్వశ్చన్ చూద్దాం. డిజైర్ ఈజ్ ద క్లోజెస్ట్ సినానిమ్ టు. సినానిమ్ అంటే సేమ్ అర్థాన్ని ఇచ్చే వర్డ్ అనమాట. సో డిజైర్కి సేమ్ అర్థాన్ని ఇచ్చేది ఏంటంటే సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. ద ఆన్సర్ ఈజ్ గ్రీడ్. గ్రీడ్ అనమాట, సత్యాశ అని కూడా అనొచ్చు దీన్ని. 79వ కనుక క్వశ్చన్ చూసుకుంటే ద సబ్జెక్టివ్ మూడ్ వుడ్ ఇన్ ద లాస్ట్ లైన్ ఇంప్లాయిస్. సో వుడ్ అనేది ఇక్కడ మనకి లాస్ట్ లైన్లో ఏది ఇంప్లాయ్ చేసింది అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. ఏ హైపోథెటికల్ సిచ్యువేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 80వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రిప్షన్స్ ఫిట్స్ ద పోయం థిమాటికల్లీ. సో ఏ థీమ్ ఇక్కడ ఇచ్చిన పోయంకి సూట్ అవుతుంది అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎపోకాలిప్టిక్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 81వ క్వశ్చన్ వచ్చేసి ద ప్రజెంట్ ఆఫ్ ద ప్రిజెన్స్ ఆఫ్ ఫ్రెంచ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ప్రైమర్లీ బై. సో ఫ్రెంచ్ వర్డ్స్ ఇంగ్లీష్లోకి దేని ద్వారా వచ్చినాయి అంటే 81వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ద నార్మన్ కాంక్వెస్ట్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 82వ క్వశ్చన్ చూద్దాం. ఇంగ్లీష్ చేంజ్డ్ ఇట్స్ స్క్రిప్ట్ టు ద రోమన్ థ్యాంక్స్ టు. సో ఇంగ్లీష్ స్క్రిప్ట్ రోమన్కి చేంజ్ అయిందట థ్యాంక్స్ టు అనేది చెప్పడం జరిగింది. సో అది ఎవరికి చెప్పారంటే థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఆన్సర్ వచ్చేసి ద అరైవల్ ఆఫ్ Christianity in the late AD 6th century. So this is the right answer. Next 83వ క్వశ్చన్ కనుక చూస్తే డాక్టర్ శామ్యుల్ జాన్సన్స్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాజ్ పబ్లిష్డ్ ఇన్. సో మన డాక్టర్ శామ్యుల్ జాన్సన్ రాసిన డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు పబ్లిష్ అయింది అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. 1755 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 84th క్వశ్చన్ 84వ క్వశ్చన్ చూద్దాం. ఆర్పి ద మోస్ట్ రెస్పెక్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్ స్టాండ్స్ ఫర్. సో ఇది నేను చాలాసార్లు చెప్పాను, రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 85వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఆఫ్ ద గ్రేట్ ఓవల్ షిఫ్ట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో గ్రేట్ ఓవల్ షిఫ్ట్లో కరెక్ట్గా ఉంది ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. ఇట్ వాజ్ లిమిటెడ్ టు ఓవల్స్ అండ్ డిడ్ నాట్ ఇంక్లూడ్ డిప్థాంగ్స్ అండ్ కాన్సోనెంట్స్. దిస్ ఈజ్ ద రైట్ వన్. సో నెక్స్ట్ 86వ క్వశ్చన్ చూద్దాం. ద టర్మ్ ఇంకోర్న్ సో రిఫర్స్ టు ద వర్డ్ దట్ వర్. సో ఈ టర్మ్ ఏ వర్డ్స్ని రెఫర్ చేస్తుంది అనేది అడగడం జరిగింది. సో దీంట్లో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. సో ఆన్సర్ వచ్చేసి అబ్స్క్యూర్ అండ్ ద అక్రేన్. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 87వ క్వశ్చన్ చూద్దాం. ద ఐడియా ఆఫ్ ది సర్కిల్స్ ఆఫ్ ఇంగ్లీష్ డివైడెడ్ ద లాంగ్వేజ్ బిట్వీన్ నేటివ్ అండ్ నాన్ నేటివ్ స్పీకర్స్ వాజ్
ప్రపోజ్డ్ బై. సో ఈ ద సర్కిల్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఎవరి ద్వారా ప్రపోజ్ చేయబడింది అంటే ద ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ వన్, బ్రాజ్ కచ్రూ. సో బ్రాజ్ కచ్రూ అనేది ఆయన ద్వారా ప్రపోజ్ చేయబడింది ఏంటి, ద సర్కిల్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ప్రపోజ్ చేయబడింది. నెక్స్ట్ 88వ క్వశ్చన్ చూద్దాం. ద ప్రింటింగ్ ప్రెస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఇంగ్లాండ్ బై. సో ప్రింటింగ్ ప్రెస్ని ఇంగ్లాండ్లో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విలియం క్యాక్స్టన్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్, ఇది ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఎక్కువసార్లు అడిగారు. రైట్. నెక్స్ట్ 89వ క్వశ్చన్ చూద్దాం. ద మైగ్రాంట్స్ టు బ్రిటన్ ఫ్రమ్ యూరోప్ ఇంక్లూడ్ ఆల్ ద ఫాలోయింగ్ ఎక్స్పెక్ట్. సో యూరోప్ బ్రిటన్ నుంచి యూరోప్కి వచ్చిన మైగ్రేట్స్ ఉంటారు కదా, సో వలస వచ్చిన వాళ్ళు. సో అది ఫాలోయింగ్ ఇందులో కాకుండా మిగతా అందరూ. సో ఎవరు అంటారు వాళ్ళని అంటే ద ఫిన్స్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 90వ క్వశ్చన్ చూద్దాం. ఇట్ కెన్ బి ఆర్గ్యూడ్ దట్ ఇంగ్లీష్ లిటరేచర్ బిగాన్స్ విత్. సో ఇంగ్లీష్ లిటరేచర్ దేంతో స్టార్ట్ అయిందంటే సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్, బియోవుల్ఫ్. సో ఈ బియోవుల్ఫ్కి సంబంధించి చాలా ప్రతిసారి ఎగ్జామ్లో ఏదో ఒక బిట్ అడుగుతున్నారు, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి 91 నుంచి 100వ క్వశ్చన్స్ వరకు మనకి ఇచ్చారంటే రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ మనకి ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్యాసేజ్ దేంతోని స్టార్ట్ అవుతుందంటే బిజ్రీ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ దట్ సైకియాట్రిస్ట్ కెనాట్ డిస్టింగ్విష్ ఎఫెక్టివ్లీ బిట్వీన్ పీపుల్ హూ ఆర్ మెంటల్లీ డిస్టర్బ్డ్ అండ్ దోస్ హూ ఆర్ సేన్. సో ఈ విధంగా మనకి 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో అది ఒకసారి 5 కాదు 6 ఉన్నాయి. రైట్. ఇది ఒకసారి చూసుకోండి, మీకు ఐడియా ఉంటుంది అనుకుంటాను. ఈ పారాగ్రాఫ్ చదివితే చాలా టైం తీసుకుంటుంది. నియర్లీ మనకి 13 ప్యాసేజెస్ ఇవ్వడం జరిగింది, పారాగ్రాఫ్స్ ఇవ్వడం జరిగింది ఈ కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్లో. దీనికి సంబంధించి 91వ క్వశ్చన్ చూద్దాం. ద వర్డ్ రాడికల్ ఇన్ పారాగ్రాఫ్ 2 మీన్స్. సో రెండో పారాగ్రాఫ్లో మనకి రాడికల్ అనే వర్డ్ యూజ్ చేశారు. దాని యొక్క అర్థం ఏంటి అంటే సో ద థర్డ్ ఆప్షన్ 91 క్వశ్చన్కి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదేంటి అంటే హోల్డింగ్ ఎక్స్ట్రీమ్ వ్యూస్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 92వ క్వశ్చన్ చూద్దాం. విచ్ వర్డ్ ఇన్ పారాగ్రాఫ్ 3 హ్యాస్ ద మీనింగ్ మెంటల్లీ ఇల్డ్ అనే దానికి మూడో పారాగ్రాఫ్లో ఏ వర్డ్ కరెక్ట్ మీనింగ్ ఇస్తుందంటే 92వ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్, డిస్టర్బ్డ్ అనేది సో రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 93వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్ప్రైజ్డ్ ద రైటర్. ఇందులో ఏది సర్ప్రైజ్ చేసింది రైటర్ని? 93వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. That about 1/3 of the real patients could detect the pseudo patient అనే అర్థం అనమాట. నెక్స్ట్ 94th క్వశ్చన్ చూద్దాం. ద వర్డ్ దిస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ 7 స్టాండ్స్ ఫర్. 7th పారాగ్రాఫ్లో దిస్ అనే వర్డ్తో స్టార్ట్ అయింది. ఆ దిస్ అంటే అర్థం ఏంటి అంటే సో 94వ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సిమ్టమ్స్ కంప్లైండ్ అబౌట్ బై ద సుడో పేషెంట్స్. సో ఇదన్నమాట. నెక్స్ట్ 95వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ యాక్యురేట్ స్టేట్మెంట్ అబౌట్ ద ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై ద ప్రొఫెసర్ రోసెహాన్ అండ్ హిజ్ కొలీగ్స్. సో ఇందులో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసిన దాంట్లో ఏది వాళ్ళు స్టేట్మెంట్ కరెక్ట్ అనేది చెప్తున్నారు. సో 95వ క్వశ్చన్కి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఆన్సర్ వచ్చేసి టు హైలైట్ ద టెండెన్సీస్ అండ్ అజంప్షన్స్ ఇన్ కన్వెన్షనల్ సైకాట్రిక్ డయాగ్నోసిస్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 96వ క్వశ్చన్ చూద్దాం. ద టోన్ ఆఫ్ ది రైటర్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దట్ ఈజ్ ఫార్మల్. ఏ టోన్లో రైటర్ రాశాడు ఇదంటే ఫార్మల్ టోన్లో రాయడం జరిగింది. సో అది 96వ క్వశ్చన్కి ఆన్సర్. 97వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద పొజిషన్ హెల్డ్ బై ద సైకియాట్రిక్స్ లైక్ ఆర్డి లియాంగ్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి 97వ క్వశ్చన్కి అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. ద ఆన్సర్ ఈజ్ ద డయాగ్నోసిస్ ఆర్ ఫార్మలాక్ without any proper examination of the real condition of the patient. So this is the correct answer. 98వ క్వశ్చన్ చూద్దాం. In paragraph 11 the writer says in Professor Sohenhans
view the hospital itself an environment that destroys judgment. Here judgment means, so 98వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, ద డాక్టర్స్ డయాగ్నోసిస్ ఆఫ్ పేషెంట్స్ ఇల్నెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 99వ క్వశ్చన్ చూద్దాం. హూ ఆర్ ద ఇంటెండెడ్ ఆడియన్స్ ఆఫ్ దిస్ పీస్ ఆఫ్ రైటింగ్. సో దీనికి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ద జనరల్ ఎడ్యుకేటెడ్ పబ్లిక్. సో ఇది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 100వ క్వశ్చన్, ఏ సూటబుల్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్ కుడ్ బి. ఈ ప్యాసేజ్కి కరెక్ట్ సూటబుల్ టైటిల్ మీరు ఏమి ఇవ్వగలుగుతారు అంటే ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్, హూస్ క్రేజీ అనేది ఈ టైటిల్, ఈ పారాగ్రాఫ్కి ఇచ్చే టైటిల్. సో ఇది మనకున్న టోటల్ ప్యాసేజ్ టోటల్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఆన్సర్స్. ఈ వీడియోని ఒకసారి మొత్తం చూడండి. చూసిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ యాప్ చేసుకున్నారు లేదా సెలెక్ట్ చేసుకున్నారు అనేది చూసుకోండి. సో మీకు కనుక 80+ మార్క్స్ కనుక వస్తే మీకు మంచి ఉస్మానియా యూనివర్సిటీలోనే సీట్ వస్తుంది, మీ కేటగిరీని బట్టి, అది కూడా చెప్తున్నాను. సో కేటగిరీ వైజ్గా అంటే కేటగిరీ మారుతున్న కొద్దీ సో ఏమవుతుందంటే మీ మార్క్స్ పెరగాలి. కొన్ని కేటగిరీస్కి ఎక్కువ మార్క్స్ ఉండాలి, కొన్ని కేటగిరీస్కి తక్కువ మార్కులు వచ్చినా మనకు మంచి యూనివర్సిటీలో సీట్ రావడం జరుగుతుంది. సో కాబట్టి ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. సో మీకు మంచి సీట్ వస్తుందని అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. సో నెక్స్ట్ ఇయర్ కోసం ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి. సో మనం నెక్స్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్యారడైజ్ పబ్లికేషన్స్ పేరు మీద మనం ఏం చేస్తున్నామంటే నేను ఓన్గా రాసిన నోట్స్ గ్రామర్ సంబంధించి అట్ ద సేమ్ టైం లిటరేచర్కి సంబంధించి ఓన్గా నేనే ఒక మెటీరియల్ బుక్ పబ్లిష్ చేస్తాను నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు. సో వెయిట్ ఫర్ దట్ మెటీరియల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ ఇన్ యువర్ లైఫ్. అండ్ మీరు మంచి యూనివర్సిటీలో సీట్ సాధించాలని అనుకుంటూ, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.